మరోసారి దక్షిణాది రగడ బీజేపీకి అంత నిర్లక్ష్యం ఎందుకు? మొన్న బడ్జెట్ అంటే డికే శివకుమార్ తమ్ముడు డికే రమేష్ కర్ణాటక సెంట్రల్ ఎంపీ అనుకుంటా, తాను ఇవాళ పార్లమెంట్లో ఒక అంశం లేవనెత్తాడు. సౌత్ నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పన్ను వసూళ్లు అవుతున్నాయి, ఎక్కువ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి మా దక్షిణాది రాష్ట్రాల ద్వారా వస్తున్నాయి, కానీ దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మేము డబ్బులు కడితే వాటిని మీరు ఉత్తరాది రాష్ట్రాలకు పంచుతున్నారు, మా డబ్బులని దక్షిణాది రాష్ట్రాల డబ్బులని దక్షిణాది రాష్ట్రాలకి మెజారిటీ పంచే విధంగా మీరు చర్యలు చేపట్టాలి. అలా చేయకపోతే దక్షిణాది రాష్ట్రాలకు అన్నీ కలిపి ఒక దేశంగా నినాదం ఏర్పడుతుంది, అటువంటి డిమాండ్ వస్తుంది అని ఆయన చెప్పారు. దాంతో మొత్తానికి కంగారు పడ్డారు ఆల్ పొలిటికల్ లీడర్స్. అట్లా మాట్లాడతారు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటారా అలా ఇలా అని చెప్పని. ఏముంటుంది, ఇప్పుడు అమరావతి రైల్వే జోన్ లాంటివి 1000 రూపాయలు 1000 రూపాయలు, ఇంకో దగ్గర ఏదో 100 రూపాయలు ఇట్లాంటివి ఇస్తూ ఉన్నప్పుడు కొంచెం ఎవరికైనా కానీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే. అలాంటి సందర్భాల్లో కొంత నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కొంత అంటాం దాన్ని ఇట్లాంటివి వస్తుంటాయి. రేపు 7వ తారీఖు సిద్ధరామయ్య వాళ్ళు ర్యాలీ కూడా చేపడుతున్నారు. అంటే ఇది ఎప్పుడూ కూడా మంచిది కాదు. నిధులని ఏ రాష్ట్రం నుంచి వచ్చిన నిధుల్ని ఆ రాష్ట్రానికి తగ్గట్టుగా కేటాయిస్తే అది సరే, కొంచెం దీంట్లో నుంచి కొంత తీసుకొని మిగిలిన రాష్ట్రాలకి ఎక్కడైనా వెనకబడినటువంటి రాష్ట్రాలను కూడా కలుపుకొని వెళ్ళాలి కాబట్టి కేటాయిస్తే బాగానే ఉంటుంది. కానీ పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాస్తవం. సరే, సురేష్ గారు ఉన్నట్టు. సురేష్ గారు వంశీ గారు, నిన్న నిర్మలా సీతారామన్ గారు 1వ తారీఖున 24-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగానే ఆ బడ్జెట్ దానికి కేటాయింపులు చూసిన తర్వాత కాంగ్రెస్ మన ఎంపీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారి సోదరుడు సురేష్ ఒక సంచలన కామెంట్ చేశారు. ఏంటంటే, దక్షిణాది రాష్ట్రాలకి కేటాయింపులు అనేవి తగ్గాయి, జిఎస్టీ రూపంలో వసూళ్లు ఎక్కువ దక్షిణాది రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి అత్యధిక వసూళ్లు 2వ స్థానంలో జిఎస్టీ వసూళ్ళు, అంటే జిఎస్టీ పరంగా ఇచ్చే నిధులు కేంద్రానికి కర్ణాటక 2వ స్థానంలో ఉంది. కానీ కేంద్రం ఇచ్చే కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి, అంటే తీసుకోవడం ఎక్కువ, ఇచ్చేది తక్కువ. ఇదే విధమైన పద్ధతి జరిగితే సదరన్ రాష్ట్రాలు అన్నీ కూడా ప్రత్యేక దేశం కోరుకునే అవకాశం ఉంది అని చెప్పి తీవ్రమైన కామెంట్ చేశారు. అది మీరు చెప్పినట్టు ఇది ఇంతకుముందు నుంచి ఉంది వంశీ గారు. గతంలో కూడా ఏంటంటే, జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది. అంటే మీకు సదరన్ స్టేట్స్ జనాభా ఎక్కువగా నియంత్రణ చేస్తే, ఎందుకంటే ఒక క్రైటీరియా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అని చెప్పిన 15వ ఆర్థిక సంఘం నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే మేమంతా బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం అని చెప్పారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకి ఈ 15 కేటాయింపుల్లో వంశీ గారు మనకి 1.96% తగ్గాయంట. 15 ఆర్థిక సంఘం సిఫార్సు వల్ల గతంలో ఇచ్చిన దాని ప్రకారం 1.96% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తగ్గాయి. అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకి 1.84% పెరిగాయి. అంటే దాదాపు 3.5% మేరకి ఈ తేడా వేరియేషన్ ఉండటం వల్ల మీకు ఇది అవుతుంది. మీకు 2023లో వంశీ గారు ఉత్తరప్రదేశ్లో జిఎస్టీ పరంగా దాదాపు 86,000 కోట్ల రూపాయలు వస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ఏంటంటే 2,18,000 కోట్ల రూపాయలు మీకు ఉత్తరప్రదేశ్కి కేటాయింపు జరిగాయి. 15 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం వాళ్ళకేంటంటే చట్ట ప్రకారం సిఫార్సు ప్రకారం జరుగుతుంది. కానీ కర్ణాటకకు వచ్చేసరికి కేటాయింపులు తీసుకునేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ. అదేవిధంగా సదరన్ మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, తెలంగాణలో 50,000 కోట్ల వరకు ఇస్తే 24,000 కోట్ల రూపాయలు ఆ రకంగా కేటాయింపు ఉంది వంశీ గారు. అయితే దీని మీద బీజేపీ తీవ్రంగా స్పందించడం, అయితే కర్ణాటక మాత్రం దీని విషయం వెనక్కి తగ్గేదే లేదని చెప్పి స్పష్టం చేశారు. 7వ తారీఖు ఢిల్లీలో ఒక ర్యాలీ కూడా నిరసన. ఒకటేంటంటే దక్షిణాది రాష్ట్రాలకి డివల్యూషన్ తగ్గడం ఒక అంశం అయితే, రెండోది ఏంటంటే అసలు కర్ణాటక పట్ల కేంద్ర ప్రభుత్వం సౌతల ప్రేమ చూపిస్తోంది,
కర్ణాటక కరువు బడ్జెట్ కూడా రిలీజ్ చేయట్లేదు, కాబట్టి మేము 7వ తారీఖు అక్కడ ర్యాలీ చేస్తున్నాం అని చెప్పారు. డీకే శివకుమార్ గారు ప్రకటించారు. దాని మీద సిద్ధరామయ్య గారు కూడా అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు వంశీ గారు. ఓకే, రైట్ అండి.